ప్రియమైన దేవుని పిల్లలు, యూట్యూబ్లో ప్రసారమవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ సండే స్కూల్ క్లాస్కి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలు, ఈరోజు మనం మనల్ని సృష్టించినటువంటి యెహోవా దేవుడు సృష్టిలో మొదటి దినమున అంటే మొదటి రోజున ఈ లోకంలో వేటిని సృష్టించాడో అంటే వేటిని చేసి ఉన్నాడో తెలుసుకోబోతున్నాం. అందరూ సండే స్కూల్ క్లాస్ వినడానికి సిద్ధంగా ఉన్నారు కదూ. సండే వస్తుంది అనగానే సండే స్కూల్ పిల్లలందరికీ కూడా సండే స్కూల్ ఉంటుంది. చిన్నతనం నుంచి సండే స్కూల్కి వెళ్తూ ఉండడం వల్ల మీ భవిష్యత్తులో ఎటువంటి దేవునికి విరుద్ధమైన స్వభావం కలిగి బుద్ధి కలిగి పాడైపోకుండా పెద్దయ్యాక మంచి భవిష్యత్తు ఉండడం కోసం దేవుడు ఆశీర్వదించడం జరుగుతుంది. అందుకే ప్రతి ఆదివారం సండే స్కూల్ అనగానే మానకుండా తల్లిదండ్రులు తమ పిల్లల్ని సండే స్కూల్కి పంపిస్తూ ఉండాలి. చిన్నతనంలో సరిగ్గా బుద్ధి నేర్చుకోకపోతే దేవుని ద్వారా పెద్దయ్యాక మనం పడకూడని అనేకమైన కష్టాలు పడాల్సి వస్తుంది. అందుకే ముందుగా దేవుని గురించిన జ్ఞానం చిన్నపిల్లలందరికీ కూడా ఉంటే వాళ్ళు ఇంకా దేవుని ఆశీర్వాదాలు చిన్నతనం నుంచి పొందుకుంటూ ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి సండే స్కూల్ క్లాస్ని ప్రారంభిద్దాం. ఈరోజు సృష్టిలో దేవుడు సృజించిన ఈ లోకం అంతట్లో ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా ఏమేం చేశాడో మొదటి రోజున ఏమేం చేశాడో నేర్చుకోబోతున్నాం. దేవుడు ఈ సమస్త ప్రపంచాన్ని లోకాన్ని అంతటినీ కూడా 7 రోజుల్లో చేసి ఆయన పనిని పూర్తి చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు ఏ విధంగా సృష్టిని చేశాడో తెలుసుకోగలం. ఒక్కొక్క వచనం చదువుతూ ఏ విధంగా దేవుడు ఈ సృష్టిలో ఉన్న వాటిని చేశాడో తెలుసుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు అంటే మొదటిసారి దేవుడు భూమి ఆకాశమును సృజించాడంట. భూమి ఆకాశమును సృష్టించాడు అంటే భూమిని ఆకాశాన్ని చేశాడు. భూమి అనగానే కింద ఉంటుంది, ఆకాశం అనగానే పైన ఉంటుంది. ఆకాశంలో ఏముంటాయని మనల్ని అడిగితే ఏం చెప్తాము? ఆకాశంలో సూర్యుడు ఉంటాడు, రాత్రి అయితే చంద్రుడు ఉంటాడు, నక్షత్రాలు ఉంటాయి, ఇంకా ఆకాశంలో పక్షులు ఎగురుతూ ఉండడం మేము చూసుంటాము. ఇంకా అన్నిటికన్నా ఆకాశంలో దేవుడు ఉంటాడు అని కొంతమంది పిల్లలు చెప్తూ ఉంటారు. దేవుడు ఆకాశంలోనే ఎందుకు ఉంటాడు? జంతువులు, పక్షులు, మనుషులైన మనం అందరం కూడా ఎందుకు భూమి మీదే ఉంటాం అంటే కింద ఎందుకు ఉంటాము, ఆయన పైన ఎందుకు ఉంటాడు అంటే ఆ విధంగా ఆయన ఉండేటువంటి ఆకాశాన్ని పైన, మనం ఉండేటువంటి ప్లేస్ అయినా భూమిని కింద ఎందుకు సృష్టించాడు చేశాడు అంటే దేవుడు మనకన్నా గొప్పవాడు, మనకన్నా ఆయన పైన ఉండాలి. దీని అర్థం ఏంటంటే మనం ఆయన మాట వింటూ ఆయన ద్వారా క్షేమాన్ని, మేలుల్ని, ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఆయన చెప్పిన ప్రతి మాట వినడం ద్వారానే మనం ఆనందంగా ఉండాలని నేర్చుకోవాలి. ఆయన చెప్పిన ప్రతి మాట వింటూనే మనం బ్రతకడానికి కావాల్సిన జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఆయన మాటకి లోబడాలి అని అర్థం వచ్చేటట్టు ఆయన మన పైన ప్రభువుగా పైన ఉండాలి
అని అర్థం వచ్చేటట్టు ఆకాశంలో మరి ఆయన ఉన్నాడు. ఆయన మాట వినే బిడ్డలుగా మనం ఉండాలి అని అర్థం వచ్చేటట్టు మనం ఉండేటువంటి ప్లేసు క్రింద, అది భూమిగా ఆయన చేశాడు. మరి విషయాన్ని మనం గుర్తించి ఆయన ప్రతి మాట వినడానికి మనం భయాన్ని కలిగి ఉండాలి, భక్తిని కలిగి ఉండాలి, ప్రేమని కలిగి ఉండాలి. మనల్ని చేసి మనకి అన్నీ కావాల్సినవన్నిటినీ కూడా అనుగ్రహిస్తున్నాడు. మనకు కావాల్సిన ఆహారం ఇస్తున్నాడు, వస్త్రాలు ఇస్తున్నాడు, నీరు ఇస్తున్నాడు, తల్లిదండ్రులు ఇచ్చాడు, చదువుని ఇస్తున్నాడు. ఇవన్నీ దేవుడు ఇవ్వకపోతే నాకు రావు. కాబట్టి నేను ఎప్పుడూ కూడా ఈ విధంగా ప్రేమిస్తున్న దేవుని మాట వింటూ తప్పు చేయకుండా, పాపం చేయకుండా, అంటే క్రమశిక్షణ లేకుండా నేను బ్రతకూడదు. నేను దేవుడు చెప్పినట్టుగా మంచిగా జీవించాలి అని నిర్ణయం తీసుకొని బ్రతకాలి. మరి ఆ విధంగా మొట్టమొదట దేవుడు ఆకాశాన్ని, భూమిని ఆ విధంగా చేశాడు. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. మరి భూమిని ఇంకా ఏ విధంగా చేశాడంటే, మరి ఆయన ఈ లోకాన్ని చేసినప్పుడు ఆ సమయంలో భూమి ఎలా ఉంది అంటే ఎటువంటి ఆకారం లేకుండా ఉంది. మరి రకరకాల వస్తువులకి రకరకాల ఆకారాలు ఉంటాయి, అంటే షేప్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్, బాల్ ఏ షేప్లో ఉంది అంటే రౌండ్గా ఉంది, బాల్ అనేది గుండ్రంగా ఉంటుంది అని అంటూ ఉంటారు. మరి ఇంకా చెప్పాలంటే ఇంకా కొన్ని వస్తువులు చూసినట్లయితే కిటికీలు ఏ విధంగా ఉన్నాయంటే ఆ రెక్టాంగులర్ షేప్లో ఉన్నాయి, కొన్ని త్రిభుజాకారంలో ఉన్నాయి, అంటే కొన్ని ట్రయాంగులర్ షేప్లో ఉన్నాయి అని ఇలా చెప్తూ ఉంటాం కదా. అదేవిధంగా మరి ఆకారాలు ఉంటాయి. మరి భూమిని చేసినప్పుడు భూమి ఎటువంటి ఆకారం లేకుండా ఉందంట. నిరాకారము అంటే ఎటువంటి ఆకారం లేకుండా ఉంది, ఎటువంటి షేప్ లేకుండా భూమిని చేశాడంట. భూమి శూన్యంగా ఉందంట. శూన్యం అంటే ఖాళీ, అంటే ఏమీ లేకుండా భూమి ఉందంట. అంటే భూమి మీద ఎటువంటి జంతువులు, పక్షులు, చేపలు, మనుషులు ఏమీ లేకుండా, ఎటువంటి వస్తువులు లేకుండా, చెట్లు లేకుండా మొత్తం అంతా కూడా ఖాళీగా ఉంది. ఆ విధంగా మొట్టమొదట ఆయన భూమిని చేశాడు. చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను. మరి చీకటి అంతా కూడా భూగర్భంలో లోపల ఉండేటువంటి నీళ్ళంతటి పైన చీకటి కమ్మి ఉందంట. చీకటి అనగానే మనకి ఏమీ కనిపించదు కదా. మరి ఆ విధంగా ఉంది. దేవుని ఆత్మ ఆ జలముల పైన అల్లాడుచుండెను. అల్లాడుచుండెను అంటే ఘోషిస్తుంది. ఆహా, ఈ భూమి మీద దేవుడు కొన్ని జీవుల్ని, కొన్ని వస్తువుల్ని, కొన్నిటిని చేయబోతున్నాడు. ఎలా చేయబోతున్నాడో, వాటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉందో, వాటి మూలన దేవుడు ఎలా గొప్పవాడని నిరూపించుకోబోతున్నాడో, దేవుని శక్తి ఎలా తెలియపరచబడిపోతుందో అని మరి ఆయన ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. అంటే ఆయన మాట లోకమంతటా ఎలా నెరవేరబడబోతుంది, మనుషులందరూ కూడా, జీవులన్నీ కూడా ఆయన ఎలా స్తుతించబోతున్నారు అని ఆసక్తితో చాలా కనిపెడుతూ ఉన్నాడు అని అర్థం అనమాట. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. మరి ఆయన ఒక్క మాట చేత వెలుగు కలగమని ఆజ్ఞాపించగానే వెలుగు అనేది వెంటనే ఆ సమయానికి కలిగిందంట. వెలుగు కలుగు అని ఒక కమాండ్ చేయగానే ఎటువంటి లైట్ సోర్స్ లేకుండా వెలుగు అకస్మాత్తుగా వచ్చిందంట. చూడండి, లైట్ సోర్స్ అనగానే ఏ టార్చ్ లైట్ ద్వారానో లైట్ వస్తుంది, లేకపోతే ఏ ట్యూబ్ లైటో లేకపోతే ఏ బల్బ్ మూలనో మనం లైట్ పొందుతూ ఉంటాం కదా. సూర్యుడి నుండి లైట్ వస్తూ ఉంటుంది. ఇలా రకరకాల లైట్ సోర్సెస్ అనేవి మనం చెప్తూ ఉంటాం. మరి అటువంటి లైట్ సోర్సెస్ ఏమీ లేనప్పుడు దేవుడు వెలుగు కమ్మని ఆజ్ఞాపించగానే వెంటనే వెలుగు కలిగింది. అంటే ఇటువంటి భౌతికంగా అందరూ పొందుకునే కామన్గా కాకుండా లైట్ని ఆయన శక్తిగల మాట చేత అద్భుతంగా మరి లైట్ని కలిగించాడు, వెలుగుని కలిగించాడు, సూర్యుడు లేకుండానే.
ఈ విధంగా ఎందుకు కామన్గా కాకుండా ఇంత గొప్పగా మరి ఆయన వెలుగుని అద్భుతంగా చేశాడు అంటే, మరి ఈ లోకంలో ఏ శక్తి కూడా ఆయన శక్తి కన్నా గొప్పది కాదు. ఆయనకున్న బలం ఈ లోకంలో ఉన్న వాటన్నిటి కూడా చాలా గొప్ప బలం. మరి ఆయనకున్నటువంటి జ్ఞానం లోకంలో ఉన్న వారందరికన్నా కూడా చాలా గొప్ప జ్ఞానం, చాలా మేలు చేసే జ్ఞానం. ఆ విధంగా అందరికన్నా ఆయనే గొప్పవాడు, ఆయనకి మించిన గొప్ప వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పడానికి మరి కామన్గా కాకుండా ఇంత గొప్పగా వెలుగునైనా చేశాడు. ఇందుకోసం ఆయన చాలా గొప్ప వ్యక్తిగా మనం భావిస్తూ మనం ఆయన్ని స్తుతించాలి. అంటే ఆయన మాట తప్పకుండా వినాలి. ఆ మాటలోనే మన జ్ఞానం నేర్చుకుంటూ మన జీవితాల్లో ఆశీర్వాదాలు పొందుకోవాలని అర్థం. మరి వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. మరి ఆయన సృష్టించిన వెలుగు మనకి ఏ విధమైనటువంటి చెడు చేయకుండా, నష్టం చేయకుండా ఉండేటట్టు, మనకి మేలుకరంగా ఉపయోగకరంగా ఉండేటట్టు చేశాడు. ఆ విధంగా వెలుగు మంచిదైనట్టు ఆయన చూశాడట. అంటే తప్ప అది మనకు చెడు చేసే విధంగా, కీడు చేసే విధంగా, మన నాశనం అయిపోయేటట్టు ఆ వెలుగునైనా చేయలేదు. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. మరి వెలుగుతో చీకటి ఉన్నట్లయితే కనుక మనకు ఆ వెలుగు సరిగ్గా కనబడదు కదా. అంతేకాకుండా చీకటి ఎందుకు చేశాడు అంటే, ఉదయం అంతా మనం కష్టపడి రాత్రి అయిన తర్వాత మన ఆరోగ్యం దెబ్బతినకుండా, నిద్ర లేకపోవడం వల్ల మన మెదడు పాడైపోయి, బుద్ధి పోయి, క్షీణించిపోయి, అంటే ఆరోగ్యం దెబ్బ తీయడం మూలన ఇప్పుడు చచ్చిపోకుండా కొంత విశ్రాంతి మనకి అవసరమైన ఆయన గుర్తించి, మనకి ఏం కావాలో ఆయన ముందుగానే ఆ విధంగా తెలుసుకొని, ఆ విధంగా మనం విశ్రాంతి తీసుకోవడం కోసం కొంచెం నిద్రపోయి మళ్ళీ ఉదయాన్నే చక్కగా లేచి ఆరోగ్యవంతంగా మన పనులు మనం చేసుకోవడం కోసం ఆయన మరి చీకటిని సృష్టించాడు, అనగా చీకటిని చేశాడు. దేవుడి విధంగా అన్నీ మనకి మంచివి ఉపయోగపడేవి చేస్తూ వచ్చాడు. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. మరి దేవుడు ఆ విధంగా చేసినటువంటి వెలుగుకి పగలని పెట్టాడంట, మరి చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. ఆ విధంగా దేవుడు మొదటి రోజున వెలుగును చీకటిని చేశాడు. అంటే పగలు రాత్రిని మొదటి రోజున ఆయన మనందరి మేలు కోసం, మనందరి ఆశీర్వాదం కోసం ఆయన చేశాడనమాట. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను. ఆ విధంగా మరి రాత్రి ఉదయం అవ్వగానే అదంతా కూడా ఒక్క రోజు లెక్కలోకి వచ్చిందనమాట. అదంతా కలిపి ఒక రోజు అని అంటాం. అంటే పగలు రాత్రి గడిచి మళ్ళా ఉదయం రాగానే అదంతా కూడా ఒక రోజు అని అర్థం వస్తుంది. ఆ విధంగా మొదటి రోజున పగల్ని రాత్రిని యెహోవా దేవుడు మన మేలు కోసం చేశాడు. మరి ఇక్కడ వెలుగు అంటే మామూలుగా వెలుగనే కాదు, వెలుగు అంటే మంచి, నీతి అని అర్థం, దేవుని నీతి అని అర్థం. దేవుని నీతి క్రైస్తవ బిడ్డలందరికీ ఏ విధంగా ఉంది అంటే, ఆయన చేసిన ఈ విధమైనటువంటి ప్రతి ఉపయోగకరమైనటువంటి పని అంతటి కోసం, మేలు కోసం, ఆశీర్వాదాల కోసం ఆయన మనకి ఏమేమి ఇచ్చాడో మనల్ని చేసినందుకు, మరి భూమి మీద బ్రతికే అవకాశం ఇచ్చినందుకు ఆయన్ని స్తుతించే లక్షణం ఈ దేవుని నీతి అనమాట. అంటే ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి. ఎవరైనా మనకి ఏదైనా చిన్న మేలు చేస్తే, ఏదైనా బహుమానం ఇస్తే, ఏదైనా మనకు సహాయం చేస్తే వెంటనే వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తూ ఉంటాం. మరి దేవుడు ఈ భూమి మీద బ్రతికే ఒక మంచి అవకాశాన్ని మనకి దేవుడు ఇచ్చాడు. దానికి ఎల్లప్పుడూ కూడా మనం కృతజ్ఞతలు చెప్పాలి. మనకి బ్రతికే అవకాశం ఇచ్చాడు. మనం ఏదైనా పని చేసుకుంటూ చక్కగా మంచిగా నీతిగా మంచి పేరు పొందుకుంటూ మరి బ్రతికే అవకాశం ఇచ్చాడు. ఇవన్నీ దేవుడు ఇవ్వకపోతే మనకి ఉండవు. కాబట్టి ఈ విధంగా మనకి సహాయం చేసిన దేవునికి మనం కృతజ్ఞతలు చెప్తూ ఉండడమే దేవుని నీతి అన్నమాట. ఆ విధంగా నీతి లేకుండా ఎవరు బ్రతుకుతారో వాళ్ళందరూ చీకట్లో ఉన్నవాళ్ళు అని అర్థం. చీకట్లోనే ఉండిపోయారు, నిద్రపోయారు,
స్తుతించడం మానేసి, దేవుని వాక్యం విని మంచిగా జీవించడం మానేసి అల్లరి చేసుకుంటూ క్రమశిక్షణ లేకుండా, మరి దేవుని మాటలు వినకుండా, దేవుని స్తుతించకుండా, సరిగ్గా సండే స్కూల్కి వెళ్ళి దేవుని వాక్యం నేర్చుకోకుండా, భక్తి లేకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా, చక్కగా చదువుకోకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా, ఇలా మరి చెడుని చేసుకుంటూ బ్రతికే వాళ్ళందరూ కూడా చీకట్లోనే ఉండిపోయారు. వాళ్ళు ఇంకా వెలుగును చూడడం లేదని అర్థం. ఇక్కడ దేవుని వెలుగు అంటే దేవుడు ఏర్పరిచిన నీతి, దేవుడు మన కోసం ఇచ్చినటువంటి నీతి. చెప్పాను కదా ఇందాక దేవుని నీతి అంటే ఏంటో. మరి ఆ విధంగా మనం దేవుడు ఇచ్చిన వెలుగుని మనం పొందుకుంటూ ఆనందంగా గడపాలని దేవుడు ఈ విధంగా మనకి చెప్తున్నాడు. మరి విన్నారు కదా పిల్లలు, ఈ వాక్యాన్ని మీరే కాకుండా మీ బంధువులు, స్నేహితులు, పిల్లలందరికీ కూడా షేర్ చేసి దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ప్రసారం అవుతున్న లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ని యూట్యూబ్లో లైక్ చేయండి, ఫాలో చేయండి, వాచ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి, ఇతరుల చేత సబ్స్క్రైబ్ చేయించండి. దేవుని నామాన్ని అందరికీ కూడా ఈ విధంగా మరి మనం తెలియజేస్తూ ఉండాలి. ఇట్లా మీ సండే స్కూల్ సిస్టర్ లేదా సండే స్కూల్ టీచర్ బి విజయవాహిని, ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్, లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ యూట్యూబ్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ ఫాలో. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్. మరి ఆత్మీయ సందేశం విన్న పిల్లలందరికీ కూడా దేవుని నామంలో శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. దేవుని కొరకు మీకు తోడైంది మిమ్మల్ని అందరినీ దేవుడు ఇంకా ఇంకా ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరలా మరొక దేవుని మంచి సందేశం వచ్చే ఆదివారం సండే స్కూల్ క్లాస్లో నేర్చుకుందాం. అప్పటి వరకు విన్న వాక్యాన్ని మర్చిపోకుండా ఇంకా బాగా నేర్చుకుంటూ దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడితో ఈ మెసేజ్ని కంప్లీట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్ పిల్లలు.